హోంవర్క్ అంతా కంప్లీట్ చేసావుగా? అంతా అయిపోయింది. బాయ్ మమ్మీ. హాయ్ చిన్ను. ఇదిగో ఆటో బాబు. కొత్త స్కూలు కొత్త పిల్లలు అల్లరి చేకే. హలో అండి. హాయ్ అండి. మేము 154లో కొత్తగా దిగాం. మా బాబు కూడా మీ పాప చదివే స్కూలే. ఇదే ఆటోలో కలిసి పంపిద్దామని. అట్లా కుదరదమ్మా, ఇప్పటికే ఆటోలో 6 పిల్లలున్నారు. మరేమీ పర్వాలేదు, మావాడు ఎలా అలా సర్దుకుని కూర్చుంటాడు. సారీ అండి, ఆటోలో బడి పిల్లల్ని 6 మించి కూర్చోబెడితే రూల్స్ ఒప్పుకో. మమ్మీ స్కూల్. అది కాదయ్యా. కావాలంటే మీ బాబుని వేరే ఆటోలో పంపించే ఏర్పాటు చేస్తాను. వస్తున్నా బాబు, వస్తున్నా. ఈ ఆటో అతను చాలా మంచివాడు కాబట్టి రూల్స్ ప్రకారం పిల్లల్ని తీసుకెళ్తాడు. అటు చూడండి. అలా ఓవర్లోడ్తో వెళ్ళడం పిల్లలకి చాలా డేంజర్. ఈ విషయంలో పేరెంట్స్, స్కూల్ యాజమాన్యం కూడా బాధ్యతగా కట్టడి చేయాలి. మంచి చదువులకి మంచి స్కూల్స్కి పంపించడం కన్నా మన పిల్లలు క్షేమంగా వెళ్ళి ప్రాణాలతో తిరిగి రావడానికి మంచి ఆటోని సెలెక్ట్ చేయడమే చాలా ముఖ్యం. నిజమే, బాగా చెప్పారు. జాగ్రత్త నాన్న, బాగా చదువుకోవాలి. అలాగే అమ్మా. బాయ్ మమ్మీ. హాయ్ చిన్ను. నిబంధనల మేరకే ఆటోలో బడి పిల్లల్ని పంపించండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, ప్రమాదాలను నివారించండి.